నమస్తే. చాలా రోజులైంది రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ చేసి. ఎమ్మెల్యేగా ఆయన ఇంటర్వ్యూ చేసినాం. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓటమి పాలైన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేయలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. సో ప్రస్తుతం నా ముందు ఆయన నివాసంలో రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే రఘునందన్ రావు గారు. మార్నింగ్. సో చాలా బాధగా నీరసంగా అట్లా కనబడుతుంది. ఓటమి అట్లా కనబడుతుంది. సిచ్యువేషన్ని నుంచి బయటపడలేక ఉన్నారా? ముఖం అట్లా కనబడుతుంది. లేదు, గట్టిగానే ఖద్దరేసిర్రు, బాగానే ఉన్నారు. కానీ సో ఎక్కడ లోపం జరిగింది? ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. సో ప్రజలు ఓట్లేదు, మాజీ ఎమ్మెల్యే. ఇంకా దాంట్లో పోస్ట్ మార్టం చేయడానికి ఉంటుంది. ఏం లేదు, పోస్ట్ మార్టం చేయాలి కదా. అది అంతర్గతంగా చేసుకోవాలి, విత్ ఇన్ ద 4 walls చేసుకోవాలి, విచ్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. కర్నూలు చావుకు 100 కారణాలు ఉంటాయి అన్నట్టు ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. గెలుపోవడం ఈక్వల్గా తీసుకోలేకపోతే కష్టం అవుతుంది. గెలిచినప్పుడు గొప్పగా చెప్పుకోవడం, ఓడిపోయినప్పుడు బాధపడడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. బట్ జీవితంలో అనేక ఉత్థాన పతనాలను చూసి ఇందాక వచ్చినాను కాబట్టి నేను రెండింటిని కూడా సమానంగానే చూసుకుంటే మళ్ళీ తెల్లారి నుంచి పనిచేస్తున్నాను. నేను చాలా మంది ఈయన దుబ్బాకు వస్తాడా రాడా, కోలుకుంటాడా అనుకున్నారు వీళ్ళంటే. మళ్ళీ నేను దుబ్బాకులోనే ఉన్నా. ఓడిపోయిన 4 రోజులలో 15 రోజులు మళ్ళీ దుబ్బాకులోనే తిరిగి వచ్చిన నేను. అంటే నేను చాలాసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా 7:30 అంటే దుబాకలో ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను వాళ్ళు. సో ఇంటర్వ్యూ చేయడానికి కూడా పాసిబుల్ అయ్యేది కాదు. మరి అంతగా ఉన్నారు కదా, ఎందుకు జనం ఓట్లేలే మీకు? అదే చెప్తానండి. ఒక ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. నా ప్లానింగ్లో లోపల నేనే చెప్పుకోవాలి తప్ప ఐ కెనాట్ బ్లేమ్ సంబడి ఎల్స్. గెలిస్తే నేనే గెలిచిన, నా వల్ల గెలిచిన, ఓడిపోతే మీడియా సహకరించలేదు, పోలీసు వాళ్ళు సహకరించలేదు అని కుంటి సాకులు ఎత్తుకోవడం అనేది సరైంది కాదు. సో బీయింగ్ ద లీడర్ నాదే లోపం అని నేను ఒప్పుకోవాలి. లోపం ఎవరిదైనా ఎందుకు ఓడిపోయినా కానీ వెన్ యూ స్పీక్ ఓవర్ ద మీడియా నాదే రెస్పాన్సిబిలిటీ, నాదే బాధ్యత. నేను నడపలేకపోతేనే కదా నేను ఫెయిల్ అయ్యాను. నాయకుడిగా నేను నడిపిస్తే నేను గెలవాలి కదా. నన్ను నడిపించడంలో ఎక్కడో నాకు కార్యకర్తలకు మధ్యలో గ్యాప్ వచ్చిందా, నాకు ప్రజలకు మధ్యలో గ్యాప్ వచ్చిందా, లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయినానా, లేదా అప్పుడున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నన్ను కార్నర్ చేసిందా, ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. వీటన్నింటినీ క్రోడీకరించి చూసుకున్నప్పుడు నేనే బాధ్యత తీసుకోవాలి. టఫ్ ఫైట్ కూడా ఇవ్వలేకపోయారు కదా. వాట్ ఈస్ ద రీజన్? అంటే సింపతియా, పైసలా, లేకపోతే హరీష్ గారు ఏమైనా ప్లాన్ చేసినారా, ఇంకేమైనా కుట్రలు జరిగినాయా? సో మెనీ ఇష్యూస్ ఉంటాయి విచ్ వీ కెనాట్ డిస్కస్ ఓవర్ ద ఎయిర్. బట్ చాలా ఇష్యూస్ ఉంటాయి అక్కడ. మెజారిటీ అంటే ఒకటితో గెలిచినా, 2 ఓట్లతో గెలిచినా గెలిపే. బట్ అక్కడ కత్తిపోటు సంఘటన కానివ్వండి, ఆ తర్వాత పోలీసు వాళ్ళు మమ్మల్ని చేసినటువంటి హరాస్మెంట్, వాళ్ళు డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి మా కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెట్టించడం, మా వాళ్ళని సైలెన్స్ చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు కనబడతా ఉంటాయి. ఆఫ్టర్ పోస్ట్ మార్టం కనబడేటువంటి కారణాలు ఇట్లా చాలా కనబడతాయి. కారణం ఏదైనా కానీ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలి, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే నేనే నాయకుడిని, నేనే 3 ఏళ్ళు అక్కడ ఉండి పనిచేసినాను. ఓడిపోయినప్పుడు నేను వేరే వాళ్ళని బిలేం చేయడం అనేది కరెక్ట్. కానీ బై ఎలక్షన్లో మీరు మీ పోలీసులు అడ్డుకున్నారు, రకరకాల ఇబ్బంది పెట్టిరు, మీ పైసలు పట్టుకున్నారని ప్రచారం చేశారు, ఎన్నో చేసిరు కదా. ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దెబ్బలన్నింటినీ హరీష్ రావు అన్నట్టు ఆయన క్రోడీకరించుకొని ఆయన మొత్తం ఒక మెదక్ జిల్లాకే కన్ఫైన్ అయ్యి, మెదక్ జిల్లా నుంచి ఈ 2 వ్యక్తులు రావద్దు అసెంబ్లీకి, ఈ 2 వస్తే నాకు ఎప్పుడు పక్కలో బల్లెంలా ఉంటారని చెప్పి ఆయన వ్యక్తిగతంగా మా 2ని టార్గెట్ చేసి, ఈ కార్నర్లో ఒకరిని, ఆ కార్నర్లో నన్ను కార్నర్ చేసి ఆయన ఉప ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలన్నీ మిమ్మల్ని జగ్గారెడ్డిని అసెంబ్లీకి రాకుండా చూడాలని ఆయన శతదా ప్రయత్నించిండు. కొంతవరకు సఫలీకృతమైంది. సో డబ్బులు బాగా ఖర్చు పెట్టిరా వాళ్ళు. 28th ఈవినింగ్ 5 o'clockకి ప్రచారం ముగిసిన తర్వాత అసలు ఒక్కొక్క ఊరికి 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇట్లా జేబులు డబ్బులు పెట్టుకుంటూ పోయినారు. కొన్ని సందర్భాల్లో భయపడి ఇట్లా ఇంటి ముందు వారేసుకుంటూ పోయినారు పొద్దున్న 6 గంటలకి. ఎంతమంది ఉంటే అంతమందికి అట్లా 25-30 crores మీడియా వెహికల్స్లో, అంబులెన్స్లో, పోలీస్ వెహికల్స్లో తీసుకొని వచ్చి దగ్గరుండి మరీ పంచిపించినారు. సో ఎక్కడో అన్నట్టున్నారు మీరు, పోలీసుల వల్ల కూడా నేను ఓడిపోయినా. గెలిచినప్పుడు కూడా పోలీసు వాళ్ళనే గెలిచిందా అని చెప్పి నేను అప్పుడున్న సిపి జోయల్ డేవిస్కి చెప్పాను. ఇప్పుడు మా సిపి మేడం శ్వేతకి చెప్పాలి. భవిష్యత్తులో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి సిపి శ్వేత. ఎందుకట్లా, ఏం చేశారు ఆమె? సో షీ హెల్ప్డ్ ద బీఆర్ఎస్ పార్టీ. ఆమె ఏమనుకుందంటే 3వ సారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి 144 సెక్షన్ ఉందని, మేము 5గురం కనబడితే మా మీద కేసులు చేసుడు, మేము కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి పోతే మా మీద కేసులు చేసుడు. మీకు దారుణం చెప్తాం. మా కార్యకర్త ఒక అతని జేబులో 5,000 రూపాయలు ఉంటే కేసు చేసారు, 5,000 రూపీస్ ఉంటే ఎఫ్ఐఆర్ చేసారు దుబ్బాక్ పోలీస్ స్టేషన్. డబ్బులు పంచుతున్నారు మీరని. అది ఎన్నికల కంటే 20 రోజుల ముందు. 2 రోజుల ముందు మేము పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే అక్కడికి పోయి మీ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, మీ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఆ డబ్బులు అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ఫెసిలిటేట్ చేసింది తప్ప ఎక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. సో ఈ ఓటమిని మీరు ముందే ఊహించి ఉంటారు నాకు తెలుసు, మీరు అన్ని ముందుగా అనలైజ్ చేయగలుగుతారు కదా. పొరపాటున కూడా ఊహించలేదు. మీరు ఏ సర్వే ఏజెన్సీ అడిగినా, ఎవరిని అడిగినా కానీ 28th నైట్ వరకు కూడా, ప్రచారం ముగిసేంత వరకు కూడా
ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పుంటే ఇంకొక రకంగా ప్లాన్ చేసేవాళ్ళం మేము. సో ఆ మెజారిటీ చూసి నెంబర్ చూసి షాక్ అయ్యారా సడన్ గా? కొంత ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. అంటే ఇంత ఘోరమైన రిజల్ట్ ఎందుకు వచ్చింది అని కొంత ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. సో మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటారా? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. సో ఏం జరిగింది అనేది ప్రపంచానికి అంతా తెలుసు. ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా నోరు తెరిచి పలానా రఘు వాళ్ళు ఓడిపోయినా, పలానా మల్లయ్య వాళ్ళు ఓడిపోయినా అని చెప్పుకుంటే అది నా చేతకంతనం అవుతుంది. ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నాను. బాధ్యత మీరు తీసుకుంటే అలాంటి కుట్రలు ఏమన్నా జరిగినాయా అని అంటున్నాను. మాట్లాడడం వల్ల హరీష్ రావు చేసే కుట్రలు ఇప్పుడు మాట్లాడడం వల్ల ఫలితం ఏమొస్తుంది రఘు? దానివల్ల జరిగిందని అంటున్నారు మీరు. దానివల్ల ఫలితం ఏమొస్తుంది అంటున్నా. ఫలితం సహకరించకపోవచ్చు, పరోక్షంగా నేను ఓడిపోవాలని కోరుకోవచ్చు. నేను ఓడిపోతే సంతోషపడేటోళ్ళు ఉండొచ్చు, ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు, జర్నలిస్టులు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. వ్యక్తిగతంగా నన్ను ఇంట్రెస్ట్ గా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రేమగా చూస్తారా, కోపంగా చూస్తారా తర్వాత. కానీ ఓడిపోవాలని కోరుకోవడము, సైలెంట్ గా ఉండడం వేరే విషయం. అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం కింద. కొంతమంది మీరు ఓడిపోవాలని ఏమైనా కుట్రలు చేయడం, లేకపోతే పైసలు ఏమైనా ఇది చేయడం ఏదైనా ఉంటే అది ఇంకొక రెండో. సో అన్నీ జరుగుతాయి రగన్న, రాజకీయం అన్న తర్వాత అన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సీరియస్గా తీసుకునే వాళ్ళని ఏదో పెద్ద మన హీరోలని చేసి చూడాల్సినట్టు. సో మీరు సీరియస్గా తీసుకునే మొన్న ఒక ఛానల్తో మీరు మాట్లాడినట్టున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మీరు, కరెక్ట్ కాదని మీ పార్టీ నాయకుల్ని అన్నట్టున్నారు కదా. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి మా కార్యకర్త బంధువులకి నేను చెప్పింది ఏంటంటే, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే విత్ ఇన్ ద 4 walls పార్టీ సమీక్ష చేసుకుంటుంది, రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ చూసుకుంటుంది. కానీ మీ గురించి కొంత, నా గురించి కొంత నెగిటివ్ పెడితే అల్టిమేట్గా ప్రజలలో పల్చన అవుతాం. అట్లాంటి పోస్టింగ్స్ పెట్టకండి అని నేను అప్పీల్ చేసినాను తప్ప ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. సో ఏ పార్టీ లీడర్ని మీరు అనలేదా? అంటే మీ పార్టీకి సంబంధించిన ఎవరిని, ఏ నాయకుడిని మీరు అనలేదా? ఏ ఒక్కరిని కూడా నేను ఈ రోజు దాకా, నా ఓటమి తర్వాత నేను ఏ ఒక్కరి పేరు తీసుకొని ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి మీరు ఎందుకు గెలవలేకపోయారు, వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు అనేది అన్నట్టున్నారు కదా, క్వశ్చన్ చేసినట్టున్నారు కదా. అట్లా సోషల్ మీడియాలో మీ మీద పలానా వ్యక్తులు ఇట్లా పోస్టింగ్స్ పెడుతున్నారంటే నన్ను అంటున్న వాళ్ళు కూడా గెలవలేదు కదా, మరి ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు కూడా కార్యకర్తల్ని సంయమనంగా ఉండమని చెప్పాలి తప్ప కార్యకర్తల్ని రెచ్చగొట్టి నా మీద మీరు, మీ మీద నేను పోస్టింగ్స్ పెట్టుకోవడం వల్ల ఇద్దరికి వ్యక్తిగతంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రేపు ఎవరికి నష్టం జరుగుతుంది? లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ ఆలోచించుకోవాలి అని చెప్పి నేను అప్పీల్ చేసినాను తప్ప ఐ నెవర్ బ్లేమ్డ్ ఎనీబడి. ఎవరు వాళ్ళు అసలు? ఇండివిజువల్గా నేను ఎవరి పేరు చెప్పలేదు, నాకు పేరు చెప్పలేదు, మీ మనసులో ఉన్నది ఎవరు అంటున్నాను, అదే అంటున్నాను. ఇట్ కెనాట్ బి డిస్కస్డ్. అది పార్టీ ప్లాట్ఫామ్లో పార్టీ పెద్దలకు చెప్తున్నాను. ఇక్కడ ఇట్లా జరిగింది, దీనివల్ల పొరపాట్లు జరిగినాయి, వీళ్ళని రెక్టిఫై చేసుకోండి అని చెప్పడం పార్టీ అంతర్గతంగా చెప్పాలి తప్ప అది బయట. సరే, మీరు వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టి ఉంటారా గతంలో? సో ఇప్పుడు నా వల్ల నీకేం నష్టం జరిగింది అనేది నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు జైలుకి పోయినావు, ఆ రోజు నేను జైలుకి వచ్చి నేను పరామర్శించలే, రఘునందన్ రావు వకీల్ నన్ను వచ్చి పరామర్శించలేదని నువ్వు మనసులో పెట్టుకుంటే దానికి నేనేం చేస్తారా కదా, చేయలేను కదా. వ్యక్తులకి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఏమన్నా ఉంటే దాన్ని మన మీద రుద్దాలనుకుంటే నీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది, నా మనసులో ఏముందో మీకేం తెలుస్తుంది చెప్పండి. ఎవరు ఏ సందర్భంలో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎవరు ఎందుకు ఎట్లా బాధపడతారు అనేది తెలియదు కదా. సో అందరు ఖండించారు, నేను ఖండించిన. కొంతమంది జైలుకి వచ్చి నీకు పనిలో పొలమో ఏదో ఇచ్చుకుంటాడు, నేను వచ్చి ఇవ్వలేదు కాబట్టి నీకుంటే ఉండి ఉంటుంది. అరే రగన్న నేను ఇంత క్లోజ్గా ఉంటాను, వకీల్ కదా, కనీసం ఒకసారి నా దగ్గరికి జైలుకి రాకపోయాను. ఎప్పుడన్నా లీడర్లు అంత చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడాలి కదా. లీడర్లు కూడా మనిషి, బలమైన మనసు, లీడర్లు కూడా మనుషులే కదా, మనసంతా గాయపడి, లీడర్లు కూడా మనుషులే కదా, మనసంతా గాయపడి మీ మీద చేసి ఉండాలి. ఐ డోంట్ థింక్ వాళ్ళు చేయడం వల్ల నేను ఓడిపోయినా నేను అనుకుంటలేను. నా ప్లానింగ్లోనే ఎక్కడో చిన్న పొరపాటు, కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా జరిగిందేమో, దాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి, ఇంకా బాగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. గెలిచినా ఓడినా జనంతో ఉంటాం కాబట్టి ఉప ఎన్నికలలో అంత గొప్ప గెలిపించారు. ఖచ్చితంగా అట్లే ఉండాలనేది నా నేచర్. గెలిస్తే నేను ఏదో పెద్ద ఎమ్మెల్యే అయిపోయినా నేను కొత్తగా ఏం బంగారం తినలేదు, ఓడిపోతే ఇవాళ ఏం వెండి తినేది ఉండదు. ఎప్పుడు తిన్నా గవే 2 రొట్టెలు, గదే ఇంత కూర తప్ప ఇంకా కొత్తగా మార్పు ఏమి ఉండదు. గవే అంగి గవే లాగులేస్తాయి, ఇంకేముంటుంది రకం, ఏం మారుతుంది. పనులు చేయడం లోపల లీడర్లే మీ పై లేయర్ లో ఉన్న లీడర్లు అంతా ఇట్లా తన్నుకుంటున్నారు ఇంటర్నల్ గా. అట్లాంటిది ఎక్కడ పొరపాటు జరుగుతుంది లేదనడానికి అభిప్రాయ భేదాలు. ఈటలకి పేర్లే చెప్తున్నాను, ఈటలకి సంజయ్కి పడతలేదు, ఇద్దరు బీసీ నాయకులు బయట, ఓపెన్ సీక్రెట్ నేను అనుకుంటలేదు. మీకు సంజయ్ మీకు ఈటలకు ఎవరికో పడతలేదు, నేను పేర్లు చెప్పలేదు. మీరు ఎప్పుడన్నా మా పార్టీ ఆఫీస్కి వచ్చి చూడండి, నేను అందరితో తల్ల నాలుకలా ఉంటా, అందరితో కలుపుకోగలుగుతా. నేను అదే చెప్తాను, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నన్నేదో హరాస్మెంట్ చేస్తే నాకెట్లా తెలుస్తుంది రా? యూ షుడ్ ఓపెన్లీ స్పీక్ అన్న, నీ వల్ల నాకు ఇబ్బంది అయిందంటే ఐ విల్ ట్రై టు రెక్టిఫై. లేదా నీ వల్ల నాకు ఏమైనా నష్టం జరిగితే నేను ముఖం మీదనే మాట్లాడతా, రఘు నీది పద్ధతి కాదు అని చెప్తాను. నాకు ఆ ధైర్యం ఉంది, మీకు ఆ ధైర్యం లేకపోతే నేనేం చేస్తాను? నేను అంటున్నా, నేను ఎవరిని విభేదిస్తాను. మీ కార్యకర్తలు చేస్తున్న ఫైట్, వాళ్ళ పోరాటము, ఇంతకాలంగా వాళ్ళు జైళ్ళకి పోయి రక్తం చిందించి ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బంది సఫర్ అవుతున్నారు కదా కేసుల మీద పెట్టుకొని.
అందుకని నేను ఈ లీడర్లంతా ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారని మీ కార్యకర్తలే అడుగుతున్నారు. మీరు లేదనడానికి వీళ్ళు పరిస్థితి సిచ్యువేషన్ అయితే ఉన్నది. సో మీడియా చెప్పినంత, మీడియా ఆలోచించినంత, మీడియా మమ్మల్ని బదనాం చేసినంత ఏం లేదు. ఉంటే అభిప్రాయ భేదాలు ఉండుంటాయి, అవి పెద్దగా కొట్టుకొని తనుకొని పార్టీని ఖరాబ్ చేసేంత ఉన్నాయని నేను అనుకోను. కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సాల్వ్ అవుతుంది. మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం వినాల్సిందే, అందరం ఒబే చేయాల్సిందే. అట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా విత్ ఇన్ ద 4 walls కూర్చొని మాట్లాడుకుంటాం తప్ప, నేను కార్యకర్తలకి మీరన్న ఆ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పింది ఏంటంటే, డోంట్ పోస్ట్ ఎనీథింగ్ నెగటివ్ అగైనెస్ట్ అవర్ ఓన్ పార్టీ లీడర్స్. మన పార్టీ లీడర్లను మనమే తక్కువ చేసుకుంటే, నువ్వు నన్ను తక్కువ చేసినావని, నేనంటే ఇష్టపడేటోడు నిన్ను తక్కువ చేసినాడని, దీనివల్ల ఎవరి మధ్యలో పలచలు అవుతున్నాం? రోజు పొద్దున్న లేస్తే అనలైజ్ చేసేటువంటి అనలిస్టులకి మనం దొరికిపోతా ఉన్నాం. వాళ్ళు పొద్దున్న లేస్తే బీజేపీలు కొట్టుకుంటారు, బీజేపీలు అనుకుంటారు అని మీడియాలో ప్రచారం చేయడం వల్ల అది అల్టిమేట్గా ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, ముందు కుందేలు పడితే ఎవరు ముఖ్యమంత్రి అని, కుందేలు పడ్డాక తొడెవడు తినాలి మెడెవడు తినాలి అని చూసుకోవాలి. కానీ కుందేలే పడకపోయా, నేను తొడ నువ్వు మెడ అని కొట్లాడుతుంటే అది హుషారుది కదా, అడవిలోకి వెళ్ళిపోయా. ఏం మిగిలింది? ఇద్దరికి ఏం మిగిలలేదు. ఇక అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్టు అడవిలో కుందేలను తీసుకొని అన్నం తినడు తప్పితే ఏం మిగిలేదు అట్లా. అందుకని ఎవరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటే మా పార్టీ హాజ్ ఇట్స్ ఓన్ సిస్టమ్, దే విల్ రిజాల్వ్ ద ఇష్యూస్. అవి ఎంత పెద్ద పరిష్కరించుకోలేనంత, కొట్టుకునేంత లేవండి. నేను టైం పీరియడ్ లో ఒక టైం పీరియడ్ లో అయినా అవి క్లోజ్ అవ్వాలి, కానీ ఏం అయినట్టే అయిపోయి ఉంటాయి. నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికల వరకు అందరూ ఒకటే లైన్ మీద, ఒకటే దాటి మీద నిల్చొని పనిచేస్తారని నేను భావిస్తాను. ఇప్పుడు మీరన్న మాటల్లోనే ఎవరికి వాళ్ళు ఓడగొట్టుకున్నట్టు కనబడుతున్నది. నువ్వు ఆయనని, ఆయన నిన్ను, ఇంకో నీ ఊర్లో నువ్వు గెలవలేనప్పుడు నువ్వు నన్ను ఓడగొట్టినావు అని అనడం తప్పది. కాకపోతే ఏమైతే దారిన పోతూ పోతూ ఒక రాయి ఇసిరి కొడితే అద్దం పగులుతుంది, క్రాక్ వస్తుంది, ఆఖరికి నొక్కు పడుతుంది, ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అందుకని నేను చేసిన అప్పీల్ ఏంటంటే కార్యకర్తలని సంయమనంతో ఉండమని చెప్పిన నేను. అంతే, అంతకుమించి నేను ఫలానా వ్యక్తి వల్ల నేను ఓడిపోయినా నేను ఎప్పుడు చెప్పలేదు. సో బీజేపీ ఈ సిచ్యువేషన్ రావడానికి, అంటే అధికారం ఆర్ సింగిల్ లార్జెస్ట్ ఆర్ ఒక 20-30 సీట్లు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటని మీరు విశ్లేషిస్తున్నారు? సో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఒక 5-6 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్గా టార్గెట్ చేసి వీళ్ళెవరు కూడా అసెంబ్లీకి రావద్దు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ నియోజకవర్గాల్లో 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, పోలీసులతోటి, మీడియాతోటి రకరకాలైనటువంటి ఈ గాసిప్స్ని ప్రచారం చేసి, అబద్ధాలను ప్రచారం చేసి, వీళ్ళేది అనుకుంటున్నారు, పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని రోజు పొద్దున్న లేస్తే కొన్ని టీవీ ఛానళ్ళు చర్చ పెట్టి దాన్ని ప్రజల్ని ఒక పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీరు కొంతవరకు లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి మీడియా మిత్రులు సక్సెస్ అయ్యారు. అంతకుమించి మా కార్యకర్తలు ఎవరు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, అందరూ బరాబరే పనిచేసారు. 100% కడుపులో పేగులు కదా కొట్లాడారు కార్యకర్తలు. సో ఇప్పటికైనా అంగీకరిస్తారా కవితను అరెస్ట్ చేయకుండా ఉండడం, ఆర్ కేసీఆర్ అవినీతి మీద ఇంకా బలంగా తీసుకెళ్ళలేకపోవడం, అపోజిషన్ పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ అని ప్రచారం చేయడం, దాన్ని ప్రజలు నమ్మడం, ఇవన్నీ చాలా మైనస్ పాయింట్గా మీకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా దాని నుంచి బయటపడి ఎంపీ ఎలక్షన్స్కి ముందు అయినా కనీసం సో అలాంటి చర్చని రాకుండా జాగ్రత్త పడే అవకాశం అని కనిపిస్తున్నదా? అసలు ఫస్ట్ మీరు అంగీకరిస్తున్నారా ఈ పాయింట్స్? అట్లాంటి చర్చ రాకుండా ఉండాలంటే ఆ చర్చ చేస్తున్నటువంటి రిపోర్టర్లను జైల్లో పెట్టాలి. ఆ అనలిస్టులు ఎవరైతే ఎర్రంగి దొడుకున్న వాళ్ళు వచ్చి తెల్లంగి దొడుకొని విశ్లేషకుల రూపంలో పొద్దుగా లేస్తే టీవీలో కూర్చొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేటోళ్ళు, లేదా పొద్దుగా లేస్తే మీలాగా టీవీలు స్క్రీన్లు పెట్టేసి మమ్మల్ని అదే పనిగా తిట్టి కాంగ్రెసే గెలుస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడేటోళ్ళ గొంతుల్ని నొక్కాలి మేము. కానీ అట్లా నొక్కలేము మేము. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని బ్యారక్ రెడీ అయింది, జైల్లోకి పోతారు, రేపే పంపిస్తున్నాం అన్న వాళ్ళని ఏం చేయాలి? అది వారు ఏ సందర్భంలో మాట్లాడినరు, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడిరు అనేది ఆ మొత్తం స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టిన తర్వాత మీరు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? నన్ను జైల్లో పెట్టిన మీద బదిలా తీసుకుంటా, బరాబరి వాడిని కూడా జైలుకు పంపిస్తా అని మాట్లాడతావు. ఉప్పు కారం తింటే తినకపోతే నువ్వు మాట్లాడవు కదా. అందుకని ఆ కాంటెక్స్ట్ ఏంది, ఏ సందర్భంలో మాట్లాడిననే చూడాలి. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కార్యకర్తలను ఎంకరేజ్ చేయడానికి ఏం మాట్లాడాలి, పార్టీ క్యాడర్ని ఎట్లా ఉత్సాహపరచాలనే దానికోసం మాట్లాడే మాటలు కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మాట్లాడేది మాత్రం తప్పు అయిపోతుంది. నేనేమంటాను, అందుకనే నేను నిన్ను లోపల పెడతలేం కదా, నువ్వు మాట్లాడుకోమనే వదిలేసిన లోపల పెట్టలేదు కదా భారతీయ జనతా పార్టీ. అట్లా అనుకుంటే చాలా చట్టాలు ఉన్నాయి నేను లోపల పెట్టడానికి, పెట్టలేదు కదా. దేశద్రోహం పెట్టచ్చు, రాజద్రోహం పెట్టచ్చు, 120 ప్రభుత్వం ఏదైనా పెట్టగలుగుతుంది, కానీ పెట్టలేదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టు మేము అడగోలు కేసులు పెట్టి తీసుకుపోలేదు కదా. తలుపులు వలగొట్టి అర్ధరాత్రి ఎత్తుకుపోవాలనుకుంటే భారత ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అట్లా చేసిందా ఎక్కడైనా?
బీజేపీ ఎక్కడని చేసింది? ఆ రోజు పొద్దుగా లేస్తే టీవీలు పెట్టి బీజేపీ కవిత లాంటి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళని మీరు ఏం చేయట్లేదు, ఇంకా మిగతా వాళ్ళని ఏం చేస్తారు? అది బీజేపీ చేస్తుంది, రఘునందన్ రావు చేస్తాడనే ఈ మిడిమిడి జ్ఞానంతో జరిపిన చర్చలే కొంతవరకు మాకు నష్టం చేసింది. ఎవరన్నా మీరన్న ఈడీలు చెప్పిన ముచ్చట్లే జనం నమ్మిరు. ఈడీలు సిబిఐలు చేయాల్సినటువంటి పనిని రఘునందన్ రావు చేస్తలేడు, సంజయ్ చేస్తలేడు, లేకపోతే మోడీ గారు చేస్తలేరు అనేటువంటి ఈ పదాలు ఏవైతే పోయినాయో అది జనాలకి అబద్ధం ఎప్పుడు కూడా అందంగా కనబడుతుంది, నిజం కొంచెం చేదుగా ఉంటుంది కదా. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని పొద్దున్న లేస్తే మళ్ళీ నేను చెప్తున్నాడు, రగన్ ఏం చెప్తున్నాడు, ఎల్లని ఏం చెప్తున్నాడు, శంకర్ ఏం చెప్తున్నాడు, ఉదయ్ భాస్కర్ ఏం చెప్తున్నాడు, ఇట్లా పొద్దున్న లేస్తే స్క్రీన్ల మీద మీ వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొని వచ్చి ప్రజల్ని, అమాయకులైనటువంటి ప్రజల్ని మీ ఐడియాలజీ తోటి, మీ పర్సెప్షన్ తోటి ప్రజల పర్సెప్షన్ని పాడు చేస్తూ వచ్చినారు. దానివల్ల కొంతవరకు మాకు నష్టం జరిగిన మాట వాస్తవం. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? రేపు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఆ ఎంపీ ఎలక్షన్లో మీ ఎట్లా మీ రిజల్ట్ ఉండబోతున్నది? భారతీయ జనతా పార్టీ 100% సీట్లను మేమే గెలుస్తాం. మొత్తం అంటే 17 మేమే గెలుస్తాం. ఎందుకు గెలవాలి, మిగతా వాళ్ళకి ఎందుకు ఓటు వేయద్దో చెప్తాను నేను మీకు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచి ఏం చేస్తుంది? ఉదాహరణకి బీఆర్ఎస్ఏ 17 గెలిచింది అనుకో, కేంద్రం మెడల్ వస్తుంది. బీఆర్ఎస్ఏ 17 గెలిచింది అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? 17 గెలిచి ఇక్కడ ప్రగతి భవన్లో వాళ్ళకి తలుపులు తీయరు, రేవంత్ రెడ్డి గారు గేట్ లోపలికి రానియరు, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు రానియరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఓటేస్తే అది మొరలో పడ్డట్టే కదా. దేనికి ఉపయోగపడుతుంది? పొరపాటున ఒకరికో ఇద్దరికో వేసి గెలిపించిర్రు అనుకోరు, వీళ్ళు పోయి ఏం చేస్తారు? ఢిల్లీలో ఉల్లిగడ్డ కదా, 545 మంది ఎంపీలలో ఒకళ్ళు ఇద్దరు గొంతు ఏముంటుంది? ఏం మాట్లాడతారు? 10 ఏళ్లలో వీళ్ళు ఎంపీలు ఢిల్లీలో కూర్చొని మాట్లాడింది ఏంది, తెచ్చింది ఏంది చెప్పు. అసలు వీళ్ళు అటెండెన్స్ ఎంత చెప్పుండ్రి, అది చూడరు ముందుగా. అందుకనే నేను ప్రజలకు సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిండ్రో చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ప్రజలతోటి ఆయనకున్నటువంటి పేగుబంధాన్ని తెంచుకున్నాడు. ఆయనకు అవసరం లేదు అని అనుకున్నాడు. ఆయన ప్యూర్లీ రాజకీయమే చేద్దామని అనుకున్నాడు. అందుకని భారత రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు నీకు పేగుబంధం తెగిపోయింది. గల్లీలో నీ పార్టీ అధికారంలో లేదు, ఢిల్లీలో నీ పార్టీ అధికారంలో లేదు. రెండోసారి ఆయన డిసెంబర్ 2018లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఏంది? సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఇందాక మీరు అన్నారు కదా ఏదో కేంద్రంలో మెడల్ వంచుతామని, వంచిరు కదా 2018 తర్వాత. 2019లో ఎన్నికలు వస్తే సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అంటే సింగిల్ డిజిట్కి పంపించారు ప్రజలు. ఇప్పుడు 0 పంపిస్తారు. బీఆర్ఎస్ పరిస్థితి. ఇక కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ మీదనే విశ్వాసం లేదు. కాంగ్రెస్ గెలవది. కాంగ్రెస్ యూపీఏ నుంచి ఇండియా అని పేరు మార్చుకున్నది. పేరు ఎప్పుడు మార్చుకుంటారు రఘు? ఇప్పుడు నీ ఛానల్ పేరు నువ్వు ఎందుకు మార్చుకుంటావు? ఆ ఛానల్ పేరు మీద పనిచేస్తే నీకు రేటింగ్ రాదని, నేను ప్రజలు విశ్వసించారని అని అనుకున్నప్పుడు నువ్వు బ్రాండ్ మారుస్తావు, పేరు మారుస్తావు. నిన్నటిదాకా ఒక కంపెనీ పేరు మీద నడిచింది దుకాణం, ఆ కంపెనీ సక్సెస్ అయితే లేదనుకున్నప్పుడు, ఆ కంపెనీని ప్రజలు విశ్వసిస్తలేరు అనుకున్నప్పుడు, అప్పుడప్పుడు మీరు బ్రేకింగ్ వేస్తారు కదా, హైదరాబాద్లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ 150 కోట్లతో పరారని వేస్తారు కదా. అట్లా ఇలా కాంగ్రెస్ పై యూపీఏను ప్రజలు నమ్ముతలేరనే కదా ఇలా కొత్తగా దుకాణం ఒకటి పెట్టుకొని ఇండియా అని పెట్టుకొని వస్తున్నారు. దీన్ని ఎందుకు నమ్ముతారు? బోర్డు మారింది కానీ డైరెక్టర్లు ఎవరు? వాళ్ళే కదా. అందుకని దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. అల్టిమేట్గా వచ్చేది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం లోపల 17 స్థానాలని కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒక 6-7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నట్టున్నాయి. సర్వేలు చాలా చెప్తాయన్న. సర్వేలు బీఆర్ఎస్కి 80 సీట్లు వస్తాయి, కేసీఆర్ హ్యాట్రిక్ కొడతాడని కూడా చెప్పిన సర్వేలు ఉన్నాయన్న. ఏ సర్వే ఈ దేశంలో సంపూర్ణంగా సక్సెస్ కాలేదు. ఉత్తరప్రదేశ్లో 2వ మేము గెలవమని, మాకు 150 సీట్లు కూడా రావని, 400 ఎమ్మెల్యేలలో రకరకాలుగా సర్వేలు చెప్పారు. బాగా తృప్తి పడిరు. ఆ 3 రోజులు పోలింగ్ అయిపోయి సర్వేలు చూసుకుంటే చాలా మంది సంఖ్యలు గుద్దుకున్నారు. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ 2వసారి ముఖ్యమంత్రి. సో మీ ఫస్ట్ టార్గెట్ ఎవరు రాష్ట్రంలో, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ కి ఎంపీ ఎన్నికలకు సంబంధం ఏంటి? అల్టిమేట్ బీఆర్ఎస్ కి ఎన్నికల భవిష్యత్తులో బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికలతో ఏం సంబంధం ఉంది? బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. సార్ అసెంబ్లీ కోడు, గెలిచినోడు పార్లమెంట్ కోడు, ఉట్టికి ఎగరలేనమ్మా ఇంకేదో ఎగిరినట్టు అసెంబ్లీని ఏం చేయలేడు. 2018లో గెలిచి 2వసారి అధికారం నుండి 16 మంది ఎంపీలను గెలుచుకుంటాం, మా దోస్తు ఒకటి గెలుచుకుంటాడు, షెరో హెలికాప్టర్ పెట్టి దేశమంతా తిరుగుతామన్న దోస్తు పోయిండు, ఈయన పోయిండు. ఏం చేసిర్రు ఇద్దరు? ఆయన ఏకలింగంకి వెళ్ళి ద్విలింగంకి వచ్చిండు. ఈడ వీళ్ళు చేసేది ఏముంటుంది? సింగిల్ డిజిట్కి వీళ్ళు ఏం చేసిర్రు చెప్పు? పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడింది ఏంది? వీళ్ళు చేయగలిగింది ఏముంది? చాలాసార్లు మీ బిల్లులకే మద్దతు ఇచ్చినామని చెప్తారు. ఇక నువ్వు గెలిచి మా బిల్లుకి మద్దతు ఇచ్చడం ఎందుకు? డైరెక్ట్ మావాడే గెలిస్తే అయిపోతుంది కదా అని ప్రజలు అనుకుంటున్నారు. అట్లా అందుకని బీఆర్ఎస్ గా మారి తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెచ్చుకున్నది. దాన్ని ఎవరు చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ గోల్ అయిపోయినరు. ఇంకా పోతారు వాళ్ళు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఈ రాష్ట్ర శాసనసభలో కూడా యూనిటీగా ఉంటారని నేను అనుకోను. బావ దిక్కు బామ్మరి దిక్కు లాగి లాస్ట్కి అది
గుడ్డెద్దు శైలం పడ్డట్టు అయిపోతుంది, ఆయన తీసుకుపోతుంది. బీఆర్ఎస్ ఉండదు, ఇంకా ఉండని బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాష్ట్ర రాజకీయం మార్చబోతున్నారు మీరు, అంతేనా? మేము మార్చడు కదబ్బా, ప్రజలు చెప్తున్నారు అన్నమాట. నేను మార్చి మీరు బీఆర్ఎస్ ని ప్యాక్ చేసి నేను ప్యాక్ చేయలేదు, ప్రజలు వద్దనుకున్నారు బీఆర్ఎస్. ఉంది పార్టీ 30 అహంకారాన్ని వద్దనుకున్నారు, మీ అహంకారాన్ని వద్దనుకున్నారు, మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతిని వద్దనుకున్నారు. ఇంత అయినాక కూడా ఇలా అసెంబ్లీ చూస్తురా రఘు గారు? మీరు ఎవరు మాట్లాడతారు? అయితే బావ మాట్లాడతారు, లేకపోతే బామ్మర్ది మాట్లాడతాడు. 39 ఎవరైనా కనబడుతుర్రా నీకు? ఎవరైనా మాట్లాడుతుర్రా? వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు మంత్రి ఉన్న కడియం శ్రీహరి లాంటి ఫ్లోర్ లీడర్ గాడు మాట్లాడాడు. జగదీష్ రెడ్డి ఉంటాడు, ఆడ మాట్లాడినారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఉంటాడు, మాట్లాడినారు. మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు, గంగుల కమలాకర్ ఉన్నాడు, ఎవరు మాట్లాడారు. అయితే కేటీఆర్ మాట్లాడాలి, లేకపోతే రాము మాట్లాడాలి, మండలికి పోతే కవితమ్మ మాట్లాడాలి. ఈ ముగ్గురేనా ఇక బొమ్మలు? ఈ బొమ్మలు వద్దనే ప్రజలు తీర్పిచ్చిరి. ఇంకా మారుతారేమో అంటే ఇప్పుడు కూడా మారకపోతే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకెందుకు ఉంచుకుంటారు ప్రజలు వీళ్ళని? ఇప్పుడు ఉంటదంటారా బంగాళాఖాతం లేదు పార్టీ? బీఆర్ఎస్ ఇంత తొందరపడి మనం మాట్లాడొద్దు. కొన్ని కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ రెడీ చేస్తున్నాడు కదా, కొన్ని సమస్యల్ని కాళ్ళు జారిపడే యశోదలో ట్రీట్మెంట్ నుంచి డైరెక్ట్ ఫామ్ హౌస్ కి ఎక్కడ పోకుండా సాదా సీదాగా నందినగర్ లో ఉన్న ఇంటికి వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ఇదే ప్రశ్న పోయి కేసీఆర్ గారిని అడుగుండ్రి. ఎందుకు బీఆర్ఎస్ ఎంపీలకి ఓటు వేయాలి అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఏం సాధిస్తారు మీరు? బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు? ఎంపీలు పోయిన తర్వాత ఇంకా గ్రౌండ్ ఏముంటది వాళ్ళకి? వన్స్ యూ లూజ్ ద గ్రౌండ్, వెన్ యూ విల్ గెట్ 0 seats ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్, ఇంకా బీఆర్ఎస్ మీద ఎవరికి విశ్వాసం ఉంటుంది? అందులో గెలిచిన ఎమ్మెల్యేలకి ఎందుకు ఉంటుంది? ఇప్పటికే చాలా మంది ఇటు చూస్తున్నారు, బలవంతంగా దొరకబట్టి కమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి ఏడుంటారు రగన్న? ఎందుకుంటారు అంటున్నా. 5 సంవత్సరాలు అధికారంలో లేకపోతే పార్లమెంట్ నువ్వేం గెలవనప్పుడు ఇంకా నీకు ఎందుకు? నీకు తెలంగాణ ప్రజలకు ఎందుకు నమ్మకం కుదురుతలేదు? కేసీఆర్ ముందుండి కొడుకుని, బిడ్డని, అల్లుణ్ణి మళ్ళీ ఇంతకుముందు నడిపించినట్టే పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తలేదా? కేసీఆర్ మాటకు చెల్లుబాటు లేకుండా అవుతుందా? ఇప్పుడు 10 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది. మీరు చేసిన మంచి ఏందనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఉద్యమకారుల్ని దగ్గర రానియలే, జై తెలంగాణలను దగ్గర రానియలే. రగన్న చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు. తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణని మలుపు తిప్పింది శ్రీకాంతాచారి. ఏం పాపం చేసిందని శంకరమ్మకి ఏళ్ళదాకా ఎమ్మెల్సీ రాలే, ఏళ్ళదాకా రాజ్యసభ రాలేదు. వచ్చింది గన్మెన్లను ఇచ్చినవని అదేదో అమరవీరుల స్తూపం ఓపెన్ చేసేటప్పుడు నాటకాలు చేసిరు, పోలీసు వాళ్ళని పంపించారు. ఇంతకంటే భావదారిద్ర్యం ఏముంటుంది చెప్పు? మీరు రాజ్యసభకు పంపిన వాళ్ళ పేర్లు తీసి ఒకసారి చూడండి. పైసలు ఇచ్చిన వాళ్ళు తప్ప అందులో ఎవడన్నా తెలంగాణ అన్నోడు ఉన్నాడా? పోనీ మీరు ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళని చూడరు. మహబూబ్ నగర్ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ, నల్గొండ ఎంపీ పోటీ చేసిన ఆయనే, ఖమ్మం ఎంపీ పోటీ చేసిన ఆయనే. ఎవరు రగన్న వీళ్ళంతా? వీళ్ళకు జై తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ బౌండరీలు తెలియని వాళ్ళు, పైసలు లెక్క పెట్టుకోవడం తప్పితే ఇంకొకటి తెలియనోడు. వాట్ మేడ్? ఎందుకు మీరు శ్రీకాంతాచారి కుటుంబాన్ని అంత సపరేట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏంది? ఒక మహిళ నీ బిడ్డను ఎమ్మెల్సీ చేసుకున్నావు కదా, ఆగమాగం. అదే శంకరమ్మని ఎందుకు ఎమ్మెల్సీ చేయలేకపోయినావు? గవర్నర్ నామినేట్ చేసిన కోటాలో ఎవరో 2 సామాజిక సంతులితత కోసం ఇచ్చినామని చెప్పి 2 పేర్లు పంపించినావు కదా, ఆ రోజు శంకరమ్మ పేరు ఎందుకు పంపలేకపోయినావు? జూన్ 2 అమరవీరుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేసేటప్పుడు శంకరమ్మ ఎమ్మెల్సీ అయిందని లీకులు ఎందుకు ఇచ్చినావు? పేపర్లలో ఎందుకు రాపించినావు? 10 ఏళ్లలో మీకు కనీసం శంకరమ్మను ఎమ్మెల్సీ రాజ్యసభకు పంపలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరుంటే, మీ ఓఎస్డీలు వస్తారు, మీ పిఏలు వస్తారు, మీ ఊరోళ్ళు వస్తారు, మీకు నచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్సీలు అవుతారు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి కుటుంబాలలో ఒక్క కుటుంబం శ్రీకాంతాచారి తల్లిని శాసన మండలికి పంపేందుకు నీకు మనసు రాలేదంటే తెలంగాణ ప్రజలకి నీకు మధ్యలో బంధం తెగిపోయింది, పేగు బంధం తెగిపోయింది అనే పదం నేను ఎందుకు వాడతారేమో. ఏం మారుతారు? ఫామ్ హౌస్ నుంచి ఆయన నందినగర్ ఇంటికి వచ్చిండు. 100 ఏళ్ళ ఆప్షన్ అన్న, నీకు వేరే ఇల్లు లేదు కాబట్టి ఇంటికి వచ్చినావు. దానికి గొప్ప చెప్తావేంది నువ్వు? ఏ నందినగర్ లో మొదలైందో నీ ప్రస్థానం, మళ్ళీ అదే నందినగర్కి వాపసు వచ్చినావు. దాన్నే కదా, అంతకంటే ఎక్కువ ఏముంటుంది మీకు? వారే చెప్తారు కదా, మాకు 21 కార్లు పెట్టేందుకు ఇల్లు కావాలి, మేము కనీసం ఇల్లు కట్టుకోలేదు అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఈ ప్రగతి భవన్ మాది, నేను బతికిన రోజులు నేను దీంట్లోనే ఉంటా, ఇది రాజస్వామ్యం ప్రజాస్వామ్యం కాదనుకున్నారు కదా. ప్రజల ముందు చాలా చిన్నోళ్ళ మనం అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పి పంపించారు కదా. ఓటమి ఎరగలేదు 1985 నుంచి, ఓటమి చవి చూసినావు కదా. నీ బిడ్డ ఓడిపోయినా మా చేతుల్లో ఓడిపోయింది, నువ్వు ఓడిపోయినా మా చేతుల్లో ఓడిపోయినావు. రేపు భవిష్యత్తులో పరిసమాప్తం కాకపోతుంది బీఆర్ఎస్ అంటే మా చేతుల్లో అవుతుంది, బీజేపీ చేతిలో 100%. బీజేపీ చేతిలో బీఆర్ఎస్ పరిసమాప్తం. మరి లేకపోతే ఎన్నికలు పెట్టుకోవడానికి పనికొస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిసమాప్తమే. ప్రజలు ఓట్లు లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు అంటున్నా. నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని, ఒక తెలంగాణ ఉద్యమంలో జలదృశ్యానికి సున్నం వేసిన కడికెళ్ళి జై తెలంగాణ అన్నోనిగా, నిజంగా తెలంగాణకు జరిగిన అన్యాయం మీద గొంతెత్తి అరిచిన ఒక వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, ఇలా బీఆర్ఎస్ కి ఎందుకు ఎంపీ సీట్లు ఇవ్వాలి? ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఏమొస్తుంది బీఆర్ఎస్ తోటి? ఓకే,
అయితే పోయి రాహుల్ గాంధీ పక్కన కేశవరావు గారు కూర్చోవడానికి ఉపయోగపడుతుంది, లేదా ఫామ్ హౌస్ లో జారి పడితే కేసీఆర్ గారు వెనక పోయి నిలబడడానికి ఉపయోగపడుతుంది. మీ శరణ్ కోరుతాడేమో, ఇప్పుడు వీళ్ళు లోపలేస్తాము అది వేస్తాం తిన్నది అక్కిస్తాం అంటున్నారు కదా, వచ్చి మీ శరణ్ కోరుతాడేమో కేసీఆర్ మళ్ళీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదందో మీకు తెలుసు. వాళ్ళు శరణ్ చూసుకుంటారా? 2014లో గెలిచినప్పుడు కాంగ్రెస్ కండువా మీద గెలిచిన వాళ్ళని ఎత్తుకపోయి మనం ఏం చేసినాం, 2018లో గెలిచినప్పుడు తీసుకుపోయి ఎల్పీని ఎట్లా విలీనం చేసుకున్నాం, శాసన మండలి చైర్మన్ పదవులు ఎట్లా గుంజుకున్నాం. నేను సైన్స్ టీచర్ని రగన్న, సైన్స్ ని సంపూర్ణంగా నమ్ముతా. వాట్ నేచర్ సేస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. సో 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి నువ్వేం చేసినావో రేపు కాంగ్రెస్ అది చేయొద్దని ఎట్లా కోరుకుంటూ, కోరుకునే నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంటుంది అంటున్నా. నువ్వేం చేసినావు? ఎల్పీలను విలీనం చేసుకోలేదా? శాసన మండలి చైర్మన్ గా స్వామి గౌడ్ చేసిన రోజు నువ్వు ఆడిన నాటకం ఏంది? కాంగ్రెస్ ఎమ్మెల్సీలను ఎట్లా ఎత్తుకపోయినావు నువ్వు? రేపు అదే పని కాంగ్రెస్ చేస్తే అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంటుందో అంటున్నా. ఉంటుందా? ఉండదు. నువ్వు నేర్పిన విద్యే కదా నీరోజాక్ష. 2014 నుంచి 2023 దాకా నువ్వేం చేసినావు మేము అదే చేస్తాం. ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలికి అట్లే పోతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు నేర్పించారు, అట్లే మేము కూడా పోతాం అంటాడు రేపు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. అంటున్నారు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్, సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. నీవు నేర్పిన విద్యయే కదా నీరోజాక్ష. నేను ఇందాక చెప్పిన కదా, పొద్దుగా లేచి స్క్రీన్లు పెట్టి మమ్మల్ని తిట్టిరు కదా, 2 రోజుల తర్వాత మేము కూడా 4 స్క్రీన్లు పెట్టి మిమ్మల్ని తిడతామేమో. పరిస్థితులు ఎప్పుడు ఒకటే రకంగా ఉండవు కదా, పరిస్థితులు ఎప్పుడు మీకే అనుకూలంగా ఉండవు కదా, భూమి గుండ్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశం వెలుతురులో ఉంది, అమెరికా చీకట్లో ఉంటుంది. ఇంకో 12 గంటల తర్వాత వాళ్ళు వెలుతురులోకి వస్తారు, మనం చీకట్లోకి వస్తాం కదా. ఏ డే విల్ కమ్, ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. బీజేపీ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ఆ రోజు ఉండే రిపర్కేషన్స్ ఆ రోజు ఉంటాయి. బెదిరిస్తున్నామని అనుకోవద్దు, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఎవరిని బెదిరిస్తారు మీరు? అందరినీ. తప్పు చేసిన వాళ్ళు అందరినీ బెదిరిస్తాం. ఎందుకు వదిలిపెడతాం? తప్పు చేయని వాళ్ళని కూడా బెదిరిస్తాం. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టాం, మాత్రం తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటారు. అది ప్రజలు చూస్తుంటారు. మేము తప్పులు చేస్తే మమ్మల్ని శిక్షించేది ప్రజలు, మీరు కాదు. ప్రజలు డిసైడ్ చేసి మీరు కాదు కదా, ప్రజలు డిసైడ్ చేసి. అందుకని 6 నుంచి 14% వచ్చినాం, రేపు 20 నుంచి 40% వస్తాం. ఎందుకు తొందరపడతారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన పనితీరు ఎట్లా ఉన్నదని మీ అభిప్రాయంగా కనిపిస్తున్నారు? సరే, టూ ఎర్లీ అవుతుందా? కొన్ని నిర్ణయాలు ఒక 3 నెలలు 6 నెలలు ఆయన పనిచేసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. అందరిలాగా పొద్దుగా లేవగానే విమర్శించేందుకు విమర్శ చేయడాన్ని నేను ఒప్పుకోను. సో కొద్దిగా సమయం ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది, బోటాబోటి మెజారిటీ తోటి వచ్చింది. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి, భాష మీద కొంత ఇబ్బంది ఉంది, ఆయనకు రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. అక్కడ ముదిరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సభలో. కాబట్టి ఇట్ టేక్స్ టైం. కొద్దిగా పని చేయని ఇచ్చిన తర్వాత చూసి మాట్లాడాలి. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తామని అంటున్నారు కాళేశ్వరం మీద, ఇంకో దాని మీద, ఇంకో దాని మీద. అక్కడ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం విను. అక్కడ రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తా ఉన్నారు. వారు ఏమంటారు? హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఉత్తరం రాస్తా అంటారు. నేను మళ్ళీ అడుగుతున్నా మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని, ఏమని? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో, మల్కాజ్గిరి ఎంపీ హోదాలో మీరు ఒక ఉత్తరం రాసుకొని అమిత్ షా గారి ఆఫీస్కి పోయి ఇది పెద్ద నేరం, దీని మీద సిబిఐ విచారణ జరుపుమన్నారు. ఇలా మీరు అట్లాంటి మీరు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ వెంటనే సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు కూడా మీరే, ముఖ్యమంత్రి గారు కూడా మీరే. ఇంకా బాధ్యత పెరిగింది. ఏం చేయమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని? ఉత్తరం రాయాలి. ఎవరికి రాయాలా? కేంద్ర ప్రభుత్వానికి. ఏమని రాయాలా? సిబిఐ విచారణ జరిపించమని రాయాలి. సింపుల్, ఒకటే లైన్. నేనేమంటున్నా ప్రజల క్లారిటీగా అర్థం కానీ. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఉత్తరం రాస్తా, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపమంట, లేదా ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరపమంట అంటున్నాడు. విచారణ 6 నెలలు జరుగుతుంది. కమిటీ టైం సరిపోలేదని ఇంకో ఏడాది ఎక్స్టెండ్ చేస్తారు. కమిటీ నివేదిక ఇస్తుంది. అప్పుడు ఈ నివేదికను పెట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఢిల్లీకి ఉత్తరం రాసి సిబిఐ విచారణ కోరాలి. ముఖ్యం ఏంటంటే డైరెక్ట్ ఇట్లా కనబడుతున్నప్పుడు ఇదంతా ఎందుకు తిప్పుతున్నావు అన్న అంటూ డైరెక్ట్ లెటర్. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో నువ్వు ఉత్తరం రాసినావా రాయలేదా? రాసిండా రాయలేదా? మోడీ గారికి రాసిండా రాయలేదా? అమిత్ షా గారికి రాసిండా రాయలేదా? కింద రేవంత్ రెడ్డి అని సంతకం పెట్టి టీపీసీసీ అధ్యక్షుడు అన్నాడు కదా. ఇప్పుడు అదే లెటర్ ని కట్ అండ్ పేస్ట్ కొట్టి అన్న దాని కింద సంతకం పెట్టి, అదే సంతకం పెట్టి టీపీసీసీ అధ్యక్షుడు అనే బదులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ అని పెట్టి పంపు. దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఇనిషియేటింగ్ ద సిబిఐ యాక్షన్. అదెందుకు అడుగుతలేవన్నా? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీరు ఎవరినో కాపాడేందుకు, ఎవరి ద్వారానో ఆర్థికంగా లబ్ధి పొందేందుకు మీరు కేవలం మేడిగడ్డ మీద ఎల్ఎన్టీని స్క్రూల్ టైట్ చేసినట్టు చేసి, విచారణని ఎల్ఎన్టీకి మేడిగడ్డకి పరిమితం చేసి, కాళేశ్వరంలో అసలు దొంగల్ని కాపాడేందుకు కాంగ్రెస్ ఆట మొదలు పెట్టిందని నేను అనలేను. కానీ అడుగులు అయితే అడిదికి పడుతున్నాయనే కనిపిస్తుంది. అసలు దొంగ ఎవరు? ఏదో అదృశ్య శక్తి. మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ, మెగా కృష్ణారెడ్డి గారు. స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ లో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు రావు గారు. 48,000 కోట్ల కుంభకోణాన్ని లిటరల్ గా చేసిర్రు. కోర్టుకి ఇంకొక పిసిసి ఉపాధ్యక్షుని పంపిస్తావు, కోర్టు కేసు విత్డ్రా చేసుకో. నాగం జనార్దన్ రెడ్డి వేసి 7 ఏళ్ళ ఈయన కోర్టులో. కోర్టుకి ఏమైనా ఆర్డర్ వచ్చిందా రగన్న? లేదు.
అడ్జస్ట్మెంట్ చెప్తే ఆర్డర్లు రావు అక్కడ. అట్లాంటప్పుడు నాగజనార్దన్ రెడ్డి గారు నిన్నటిదాకా నీ పార్టీలో ఉండే కొట్లాడిండు కాళేశ్వరం మీద. ఇప్పుడు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ గారితో పంపిస్తున్నావు, నీ పార్టీకి సంబంధించిన ఒక వకీల్ని పంపించి ఏసీబీలో కేసు చేపిస్తున్నావు. ఏమొస్తుంది రేవంత్ గారు దీని ద్వారా? ఏమీ రాదు. మళ్ళీ మీరు కూడా కొండందవి ఎలకని పట్టకుండా ఎవరినో కాపాడేందుకు చేస్తున్నట్టు ప్రజలలో అనుమానం రాకంటే ముందు దయచేసి ఏసీబీ తోటి కేసు రిజిస్టర్ చేపించిందని నేను అనుకుంటున్నా. చేస్తే రేపు పొద్దున తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రుల్ని ఆర్థిక మంత్రుల్ని అందరిని తెచ్చి లోపలేసాయి, రిమాండ్ చేసాయి. అప్పుడెప్పుడో మీలాంటి వాళ్ళు చెప్పారు కదా, అమిత్ షాను ఏ బ్యారెక్ లో పెట్టిండో అదే బ్యారెక్ లో అమిత్ షా చిదంబరాన్ని పెట్టిండు అని రాసిరు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఏ ఏసీబీ ఆఫీస్ కి తీసుకొచ్చి ఏ ఏసీబీ ఆఫీస్ లోపల అయితే కూర్చోబెట్టిర్రో ఇలా అదే ఏసీబీ ఆఫీసులో తీసుకుపోయి ఇరిగేషన్ మంత్రిని కూర్చోబెట్టు. ఎందుకు లేట్ చేస్తున్నావు? ఆర్థిక మంత్రిని తీసుకుపోయి కూర్చోబెట్టు. మీరు సమాచార హక్కు చట్టం కింద మీరు అమిత్ షాకి రాసిన ఉత్తరాలు ఏం రాసిరు? నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, మీరు కేసు నమోదు చేసి నన్ను విలువండి, నేను మీకు ఆధారాలు ఇస్తా అన్నావు అన్న. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ఏసీబీ డీజీని ఎవరు అపాయింట్ చేశారు? మీరే అపాయింట్ చేశారు కదా. ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుంది? కేబినెట్ కింద కదా, ముఖ్యమంత్రి గారి కిందనే పనిచేస్తుంది. ఏసీబీ డీజీని పిలిచి ఆధారాలు ఇచ్చేసాయి, తెచ్చి రేపే లోపల ఏమని ఎందుకు లేట్ ఎందుకు చేయాలి? సరే, ఇప్పుడు నేనేమంటున్నా, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు చెప్పిన పాయింట్ అన్ని వాస్తవాలే, పర్ఫెక్ట్ గా ఉన్నది. ఆయన ఇమీడియట్ గా సిబిఐకి లెటర్ రాస్తే మీరు ఎంక్వైరీకి ఆదేశిస్తే మాకు ఇంకొక ఆప్షన్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఇద్దరిని టైట్ చేయడానికి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుందేమో అన్న ఒక అనుమానం కలుగుతుందని. ఈయనని టైట్ చేయడానికి, అటు కేసీఆర్ని టైట్ చేయడానికి, మెగాని టైట్ చేయడానికి మీరు ఇనిషియేట్ తీసుకొని చేసే ప్రక్రియ ఏమి కనబడతలేదా? ఉంది. అయితే ఏం చేస్తారంటే నీలాంటి వాళ్ళు పొద్దులేగానే మళ్ళీ వెంజన్స్ పాలిటిక్స్ చేస్తుర్రు. వీళ్ళు పొద్దులేగానే ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రంలో సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడు. రిధం ఉంటది కదా, నీలాంటి రిపోర్టర్లు రాసిస్తే మా చెల్లె చదువుతుంది కదా. కాదండి, ఈడీలు సిబిఐ తప్పు జరిగిందని చేయకూడదు. సిబిఐ కేసులు ఎప్పుడు చేస్తుందో ఫస్ట్ జనానికి తెలియాలి, నీకు కూడా తెలియాలి. ఒకటి హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, రెండు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, మూడు రాష్ట్ర ప్రభుత్వం రాస్తే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుంది. అప్పుడు ఏమైతుంది? కాంగ్రెస్ పార్టీ అడుగుతా కూడా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు అడుగుతా కూడా మేము నిజాయితీగా సిబిఐ విచారణకు ఆదేశించినామని చెప్తే నీలాంటి వాళ్ళు నోరు మూసుకుంటారు. లేకపోతే చేయకపోతే సమయం వస్తుంది, మీరు చేయండి, చేయకపోతే సమయం వస్తుంది. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక నువ్వు గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి మేమే వస్తాం. జరుగుతుంది ఏదైనా. పెళ్లి చేసుకుంటే అందరికి పిల్లలు ఏడాదికే పుట్టారు రగన్న. కొందరికి ఏడాదికి పుడతారు, కొందరు పుడతారు, కొందరు 3 ఏళ్ళకి పుడతారు. ఎవ్రీ సెక్షన్ హాజ్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. తొందరపడద్దు ఎప్పుడు కూడా. ఊర్లలో అధికారం మేము డైరెక్ట్ సిబిఐని మేము ఇన్వెస్టిగేషన్ కు పంపిస్తే ఏం మాట్లాడుతుంది ఇది? ఏం మాట్లాడుతుంది స్టాలిన్? ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నాం, మేము ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు చేస్తుర్రు, కక్ష సాధిస్తుర్రు, వెంజన్స్ పాలిటిక్స్. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, కోర్టుకు పంపించినావు కదా నిరంజన్ గారిని, ఆర్డర్ తీసుకురా. లేదు నేను అడుగుతున్నా, నువ్వు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిన ఉత్తరాన్ని కట్ అండ్ పేస్ట్ కొట్టి కింద సంతకం పెట్టి ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి పంపన్నా 5 నిమిషాల పంచాయతీ ఒడిచిపోతుంది కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్, నీకెవరిని కాపాడాలనే ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీకి, కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతిని ఇప్పుడు ఏం జరగబోతుందో తెలిసి ఒక ప్రమాదం. మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పుడు జరగదు. ఈ వర్షాల కాలానికి అలా నీళ్ళు ఆపలేవు, కాపర్ డ్యామ్ కట్టలేవు, ఎల్ఎన్డి తోటి పంచాయతీ నడుస్తుంది. 2 రోజులు అయితే పంచాయతీ కోర్టుకు పోతుంది. వెన్ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ నేను మాట్లాడొద్దు అని ఇరిగేషన్ మంత్రి తప్పించుకుంటాడు. ఇక మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ఏడ పనిచేస్తుందన్న? మేడిగడ్డలో నీళ్ళు ఆగలేదు అనుకో, ఇక నీళ్ళు ఏడాగుతాయి. నాది ఒకటే పాయింట్, మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలను మేనేజ్ చేసిండు. ఇది నేను ఏమంటున్నా, కాంగ్రెస్ బీజేపీలో మేనేజ్ చేసిండు, బీజేపీలో అక్కడ సెంట్రల్లో అక్కడ ఉన్న లీడర్లు వీళ్ళ పనులన్నీ చేసి పెట్టిరు. ఇవన్నీ అందరికి ఓపెన్ సీక్రెట్. ఇదంతా కూడా నేను నీకు మాట చెప్పాను, నువ్వు చేయని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేను ఒకటి చెప్తే యాడ్ చేసుకోండి. చెప్పండి. 12,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టిండి. అవును, కేసు నమోదు చేపించి ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది భారత ప్రభుత్వం. అది జిఎస్టీ కమ్స్ అండర్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ దాని మీద విచారణ చేపిస్తుంది. కేసు రిజిస్టర్ చేసి ఎప్పుడు రిజిస్టర్ అయింది కేసు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 21 లాస్ట్ లోనో 22 లోనో లాస్ట్ లో ఇదైంది. దానికి సంబంధించి కొంత ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారా మీరు? నాకు తెలిసి మీ మీడియా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రేపు మాపో దానికి సంబంధించిన పేపర్లు తీసుకుని నేనే మీడియా ముందుకు రాబోతుంది. 12,000 కోట్ల జిఎస్టీ మెగా కృష్ణారెడ్డి ఎగ్గొట్టిండు, సబ్ కాంట్రాక్ట్ల పేరిట. సో దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిరా? కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది, జిఎస్టీ విభాగం స్టార్ట్ చేసింది, కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో కొంత పేమెంట్స్ చేసి దాంట్లోంచి ఎట్లా తప్పించుకోవాలని దానికోసం అని సబ్ కాంట్రాక్టర్ బలి చేస్తున్నాడు. నీకు ఇంకో విషయం చెప్తా, దాని మీద సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న 6 నుంచి 8 కంపెనీలకు సంబంధించిన యజమానులంతా జైలు కూడా పోయిండ్రు. మీకు తెలియని ఫ్యాక్ట్ మీడియా ఇన్వెస్టిగేట్ ఒక అధికారిని బెదిరించిండు ఆయన, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. 2028 దాకా
డ్యూటీ ఉన్నటువంటి అధికారి కూడా భయపట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ మేము చేస్తున్నాం కదా ఇన్వెస్టిగేషన్, మీరు చేస్తలేరు కదా. చూద్దాం ఎంతవరకు వస్తుంది. అరే నువ్వు చెప్తున్నావు కదా బాలాజీ మజుందార్ని బెదిరించి పంపించండి అనేది నీకు కొంత తెలుసు కదా. తెలుసు. దాంట్లో 8 కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు, అన్ని సబ్ కాంట్రాక్ట్ చేసిన కంపెనీలు, దొంగ ఇన్వాయిస్లు ఇచ్చిన కంపెనీలు అంతా జైలుకు పోయినారు కదా. దాంట్లో అసలు కల్పరేట్ వీరిని తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి. చేస్తాం మేము. సో మీలాంటి వాళ్ళు ఒక ప్రైవేట్ పిటిషన్ వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరే అవకాశం లేదా? మీలాంటి వాళ్ళు మీన్స్ మళ్ళీ కోర్టుకు పోతే నీకు తెలుసు ఇక కోర్టుకు పోతే నేను ఇప్పుడే చెప్తా ఉన్నా కదా. BHL లో 1700 కోట్లు పెట్టుకున్న మోటార్లకి 7300 కోట్లు బిల్లు చెల్లించిర్రు, కనీసం ఇన్వాయిస్ ఇస్తలేరు, ఆడిట్ డిపార్ట్మెంట్ అడుగుతాయని BHL అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థనే ఇంత గొప్పగా మోసం చేసిరని నాగం జనార్దన్ రెడ్డి గారు కాగితాలు పట్టుకొని 7 ఏళ్ల నుంచి హైకోర్టుకు తిరుగుతుండన్నా. ఏమవుతుంది ఆ ఫలితం? నేను అందుకనే రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, అన్న కోర్టు వద్దు, హైకోర్టు చీఫ్ జస్టిస్లకు ఉత్తరం వద్దు, రిటైర్డ్ జడ్జిలు విచారణ జరపడొద్దు, నీ చేతులు ఉందన్న ఇలా కాగితం, ఒక కాగితం రాయి. నువ్వే కదా TPCC ప్రెసిడెంట్ గా 2023లోనే నువ్వు ఉత్తరం రాసినావు అమిత్ షా గారికి. ఒకవేళ మీరు సిబిఐ ఎంక్వైరీ ఆయన లెటర్ రాసి వేయకపోతే మీరు బాధ్యత తీసుకుంటారు, అప్పుడు నీకు ఒక అవకాశం ఉంటది కదా. బీజేపీ BRS ఒకటే నిన్నదాకా నువ్వు మాట్లాడినావు కదా టీవీలలో, దానికి ప్రజలు నమ్ముతారు కదా. అప్పుడు యాక్షన్ తీసుకుంటావు. ముందు నీ ఉత్తరం పంపు అంటున్నా. ఉత్తరం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే నన్ను తిట్టానా? ఉత్తరం రాయకముందే రేపు ఇట్లా అయితే ఎట్లా, రేపు నేను పెళ్లి చేసుకుంటే ఎల్లుండే పిల్లలు ఉడతారంటే ఎట్లా ఉడతారా కన్నా? డ్యూ ప్రాసెస్ ని ఫాలో నీ నుంచి ఉత్తరం పంపు. విల్ టేక్ యాక్షన్, విల్ టేక్ ఇనిషియేట్. నువ్వు అడిగినావు కదా, నువ్వు మాట్లాడతావు రఘునందన్, నేను పోయి మాట్లాడతా, కొట్లాడతా ఒక వకీల్గా. మా తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే ఎందుకు యాక్షన్ తీసుకోమని అడుగుతా. వై యు ఆర్ గివింగ్ స్కోప్? ఎందుకు ఇస్తున్నావు స్కోప్? ఇప్పుడు మిగతా అంశాల మీద ఎందుకు చేయరు మరి? ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా జరిగి ఉంటుంది కదా పెద్ద. దేని మీద చేసి నీకు తెలుసా? ఇప్పుడు నేను GST మీద జరిగింది అని చెప్పిన 8 మంది రిమాండ్ జరుగుతుంది. అయితే ప్రతి దాని మీద కేసు నమోదైంది, ప్రతి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీ మీడియాని ఆయనకు మీడియా ఛానళ్లలో పార్ట్నర్షిప్లు ఉండడం వల్ల మీడియాలు రాయాయి, నాలాంటి వాళ్ళు మాట్లాడితే వార్తలు చూపెట్టారు. దానికి నేనేం చేస్తాను? మేము చూపిస్తాం. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది నేను మొన్న చెప్పిన స్వతంత్ర భారత్ ఇండిపెండెంట్ ఇండియాలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పిన. 48,000 కోట్లు. అవును. ఒక పర్సెంటేజ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, 5% ఇరిగేషన్ మంత్రి కార్యాలయానికి పంపించి 50% ఆఫ్ ద డబ్బులు లేకపోయిన స్కామ్ ఇది. చేయండి ఇన్వెస్టిగేషన్ అని అడుగుతున్నా, ఉత్తరం రాయండి అంటున్నా. డెఫినెట్లీ ఐ హోప్ ఎలా కాకపోతే రేపు ఫలితం వస్తుందనే. సో మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలిసింది. పోయినసారి అయితే పార్టీ అవకాశం ఇచ్చింది, పోటీ చేసినాం. ఈసారి కూడా అవకాశం ఇస్తే పోటీ చేస్తాం. సో ఇస్తారా? మీరు ఇస్తారనే విశ్వాసం నాకుంది. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? పార్టీ ఎమ్మెల్సీ ఏదో వస్తున్నది, అక్కడే పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. ఏడ పోటీ చేయమంటే ఆడ పోటీ చేస్తాం. మీ ఇంట్రెస్ట్ అయితే ఎవరి మీద పోటీ చేయమంటే వాళ్ళ మీద పోటీ. మెదక్ అంటే మళ్ళీ హరీష్ రావు, మళ్ళీ ఇంట్రెస్ట్ ఏం లేదు. హరీష్ రావు ఏంది? హరీష్ రావు అవసరం కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఏమైతుంది? కేసీఆర్ వేస్తే కామారెడ్డి ఓడగొట్టలేదా? మా నాయకుడు ఓడగొట్టలేదా? కామారెడ్డి ఓడిపోయినాడు, మెదక్లో ఎందుకు ఓడిపోడు? ఎందుకు ఓడిపోడు అంటున్నా. సో గెలుపోవటంలో అనేది రాజకీయాల్లో ఒకప్పుడు గిట్లే చెప్పుతారు, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పారు. ఇందిరా ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా చిత్తరంజన్ దాస్ గారి చేతిలో? అవును. అందుకని ఈయన ఓడుతాడు, ఆయన గెలుస్తాడు అనేది ఏమి ఉండదన్న. వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, ప్రజలు వాళ్ళని వద్దనుకుంటున్నారు, పంపిస్తారు ఇంటికి. సో ఎక్కడైనా అనిపించిందా? ఎందుకంటే ఎలక్షన్లకు ముందు మీ మీద చర్చ జరిగింది, రఘునందన్ రావు పటాన్చెరు టికెట్ అడిగింది కాంగ్రెస్ నుంచి. సో డిస్కషన్స్ అయిపోయినాయి, కానీ ఎందుకో చివరి నిమిషంలో ఇక్కడ కుదరలేదు సమీకరణాలు. అందులో భాగంగా సరైన మళ్ళీ బ్యాక్ అయ్యిందని ఇప్పుడేమైనా అనిపిస్తున్నదా? ఇవన్నీ కూడా చేంజ్ అయి ఉంటే ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేని అవసరమైతే మంత్రిని అవుతున్నామని ఏమైనా అనిపించిందా? సో అట్లా అనుకుంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెల్లారవై కేసీఆర్ని కలిసి నేను మీ పార్టీలోకి వస్తే సార్ తీసుకోమంటే తీసుకునేటోడు, ఇది బంగారంగా తీసుకునేటోడు కదా. మరి నాకు పార్టీ మారాలని ఆలోచన ఉంటే అప్పుడే పోతుంటే కదా, మంచి మస్తు పైసలు కూడా వస్తుండే కదా. ఈ మాట చిన్న మంత్రి పదవో ఏదో విప్పో ఏదో ఒకటి ఇస్తుండే కదా. నేను పార్టీ మారాలనుకుంటే అప్పుడే మారుతుంటే కదా రఘు గారు. నా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి మీలాంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు, కొంతమంది ఎర్ర జెండా కప్పుకొని విశ్లేషకులు వచ్చి రోజు పొద్దున్న లేస్తే నన్ను మాటల దాడిలో తట్టుకోలేనటువంటి కొంతమంది, నా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి అనలిస్టులు, వీళ్ళందరికీ రఘునందన్ రావుని ఎట్లా బట్టగలిసి బదనామీ చేయాలి. నేను అదే చెప్తా ఉన్నా. రఘునందన్ రావు కాంగ్రెస్ లోకి పోతాడు, రఘునందన్ రావు పటాన్చెరు చేస్తాడు, రఘునందన్ రావు రేవంత్ రెడ్డితో మాట్లాడాడు, రఘునందన్ రావు సోనియా గాంధీ, ఇవన్నీ బదనాములన్నా. నా ఎదుగుదలను చూసి ఓరోలేక, అరే నాలాంటి కంట్రిబ్యూటర్, నాలాంటి రిపోర్టర్ రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యిందని కొంతమంది మీడియా మిత్రులకు ఉచితం. ఎర్ర జెండాలకి రోజు పొద్దుగా అయితే వీడు మమ్మల్ని టీవీలోకి వచ్చి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు, వీడు ఒక్కరు లేకపోతే మంచిగా ఉండని ఆలోచించే కొంతమంది విశ్లేషకులు, ఇట్లా చాలా మంది కర్నూలు చావుకు 100 మంది కారణమైనట్టు మనిషికో రాయి వేసుకుంటూ పోయేందుకు ప్రయత్నం చేస్తారు. నేను పార్టీ మారాలని అనుకున్న రోజు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి చెప్తా, మీరేం టెన్షన్ పడకూరి. నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పి ఆ రోజు వస్తుందా? నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పి ఈ ఎటకారాలు నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పిన వెటకారానికి సమాధానం చెప్తాను. నేను 100 సార్లు చెప్పిన 100 టీవీ ఛానళ్లలో చెప్పిన రఘునందన్ రావు విల్ కంటిన్యూ ఇన్ భారతీయ జనతా పార్టీ.
కాదుకూడదు అనుకున్న రోజు సుబ్రహ్మణ్య స్వామిలా కోట్ వేసుకొని రఘుని ఎట్లా జైలుకు పంపాలి, విశ్లేషకులను ఎట్లా జైలుకు పంపాలి, ఎవరిని ఎట్లా పంపాలనే పని ఖచ్చితంగా తీసుకుంటా బాధ్యత. థ్యాంక్ యూ. ఒకసారి సభలకు పోవాలనుకున్నా పోయినాను. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల నన్ను ఇట్లా ఇరిటేట్ చేసి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం ఎవరిని ఇరిటేట్ పెట్టాలని కూడా ఇరిటేట్ చేస్తే అంటున్నా, అందుకనే చెప్తున్నా. ఎవరు లిమిట్ దాటినా, ఎవరు నన్ను ఇరిటేట్ చేసినా వాళ్ళందరినీ ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. ఇది దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.